ఉన్న బంగారాన్ని విడిపించి ఆ రోజు ఆన్లైన్ రేటుకే మేము కొంటాం. శర్మ గోల్డ్ కంపెనీ. నమస్కారం, వెల్కమ్ టు సుమన్ టీవీ. ఇవాళ మనతో పాటు ప్రణవానంద ప్రభుజీ ఉన్నారు. సుమన్ టీవీ ప్రేక్షకులకు ఎంతో సుపరిచితులు వారు. ప్రత్యేకించి ఆ శ్రీకృష్ణ పరమాత్ముడి గురించి, వారి లీలల గురించి అనేక మాధ్యమాల్లో వారు చెప్పే విధానం కానీ, వారు చెప్పినటువంటి ప్రవచనాలు, వారి మాటలు విని ఎంతో మంది వాళ్ళ జీవితాల్లో చాలా మార్పులు చేసుకున్నారు. హరే కృష్ణ ప్రభుజీ, ఎలా ఉన్నారు? బాగున్నానండి. చాలా సంతోషం. చాలా రోజుల తర్వాత మాట్లాడుతూ ఉన్నాము. మీరు కూడా చాలా బిజీగా ఉన్నారని విన్నాము. అలాగే వివిధ దేశాలలో కృష్ణ భక్తి గురించి, అలా కృష్ణుడి లీలల గురించి మీరు ప్రవచనాలు ఇస్తూ ఉన్నారు. ఆస్ట్రేలియా వెళ్ళున్నారు రీసెంట్గా, తెలుసుకున్నాము. ఎలా ఉంది మీ ప్రస్తుతం మీ జర్నీ, ఎలా సాగుతోందండి? చాలా బిజీగా సాగుతుంది. ఒక ప్రోగ్రామ్ తర్వాత ఇంకో ప్రోగ్రామ్, ఒక ప్లేస్ తర్వాత ఇంకో ప్లేస్, ట్రావెలింగ్ ఎక్కువగా అవుతుంది అనమాట. సో సమ్హౌ ఇప్పుడు భగవంతుడు ఆ సేవని ఇస్తున్నారు, చేస్తున్నాం. అలాగే ఇవాళ ప్రత్యేకం ఏంటంటేనండి, ఎప్పుడు సింగిల్గా నేను ఉంటాను, ఒక యాంకర్గా నేను కొన్ని ప్రశ్నలు అడుగుతాను, మీరు వాటికి సమాధానాలు ఇస్తూ ఉంటారు. వ్యూవర్స్ అడిగిన కొన్ని క్వశ్చన్స్ కామెంట్స్ రూపంలో ఉన్న వాటిని మాత్రమే మీ ముందు ఉంచాను. కానీ ఇవాళ మీ వీడియోస్ చూసి చాలా వరకు పరివర్తన చెందినటువంటి కొంతమందిని తీసుకొచ్చాను. వీళ్ళు ఏంటంటే చాలా సందేహాలు ఉన్నాయి మాకు, మేము డైరెక్ట్గా ప్రభుజీతో మాట్లాడాలనుకుంటున్నామని ఎప్పటి నుంచో అడుగుతున్న వాళ్ళే. సో అలా కొంతమంది మాత్రమే, చాలామంది అలా నాకు ఎప్పుడు ప్రోగ్రామ్కి వెళ్ళినా, ఈవెన్ నేపాల్కి వెళ్ళినా కూడా మమ్మల్ని చాలామంది పలకరించి మరి అడుగుతూ ఉన్నారు, ఇలా ప్రణవానంద గారితో ఇంటర్వ్యూస్ చేస్తారు కదా, మేము వారితో మాట్లాడాలనుకుంటున్నాం, ఎలా ఎలా అని చాలామంది. బట్ మీ సందేహాలు ఏంటో చెప్పండి, మీ తరపున నేను అడుగుతానని చెప్పి ఎప్పుడు వాళ్ళకి చెప్తూ ఉంటాను. అలా చాలా క్వశ్చన్స్ ఇవాళ నేను ప్రత్యేకంగా అడిగే కన్నా ఇక్కడ ఉన్నటువంటి ఆడియన్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళు అడుగుతారు. మరి స్టార్ట్ చేద్దామండి. తప్పకుండా. నమస్తే గురుగారు, నా పేరు వీర్నాథ్. సో అయితే మనము చాలా మా గోమాతను ఎంతో పవిత్రంగా, ఆరాధ్యంగా మనం ప్రేమిస్తాం, గౌరవిస్తాం, పూజిస్తాం. అదే సమయంలో వేరే వాళ్ళు వాటిని ఎంతో హింసించి తింటుంటారు. దానికి మీరు ఏం చెప్తారు? మనము గో పరిరక్షణ, సనాతన ధర్మంలో ఉండే ప్రతి ఒక్కళ్ళకి కూడా గో సేవ చేయటము అనేది చాలా ముఖ్యం. గీతాంజలి గారు మా ఆశ్రమానికి వచ్చినప్పుడు చూసారు ఎంత చక్కగా గోశాల ఉన్నది అక్కడ, ఎంత బ్రహ్మాండంగా గోవులకి సేవ జరుగుతుంది అని. అందరికీ నియమంగా. ఎంతమంది వెస్టర్నర్స్ మీరు చూసారు? గీతాంజలి గారు ఉన్నప్పుడు భీమా ప్రభు ఇంకా బృందసఖి మాతాజీ అని వాళ్ళిద్దరు రష్యా నుంచి వచ్చారు. 4 నెలలు మా ఆశ్రమంలో ఉండి కేవలం గోవులకి సేవ చేయడానికి కోసం వస్తారు. 4 నెలలు వాళ్ళ కంపెనీ పనులన్నీ పక్కన పెట్టుకొని. పాశ్చాత్య దేశంలో కూడా ఎంతో ఈ గో సేవ అనేది, కౌ కడ్లింగ్ అనేది ఒకటి స్టార్ట్ అయింది. $500 కడితే ఒక అరగంట సేపు ఆవుని పట్టుకోవచ్చు అన్నమాట. ఇలా ఇవన్నీ మనకి ఒక గో సంరక్షణ చెయ్యాలి అని అంటే ప్రతి ఒక్కళ్ళు కూడా దాంట్లో భాగస్వామ్యం తీసుకోవాలి. మీరు గోశాలకు వెళ్తారా ఎప్పుడైనా? వారానికి ఎన్నిసార్లు వెళ్తారు? వారానికి ఒకసారి వెళ్తాం. ఒకసారి వెళ్తారా? ఇలా ప్రతి ఒక్క సనాతన ధర్మానికి చెందిన వారు వారానికి ఒకసారైనా గోశాలకు వెళ్ళి గోసేవ చేయగలిగితే, గో సంరక్షణ మనకి ముఖ్యము అని చెప్పగలిగితే, గవర్నమెంట్ పైన ప్రెజర్ తెచ్చి గోవధ ఆపించే ప్రయత్నం మనం కానీ చేయగలిగితే అప్పుడు తప్పకుండా రక్షిస్తాం కదండి. కానీ మనకి వీఆర్ నాట్ వరీడ్. ఇప్పుడు ఏదో ఐపీఎల్ నడుస్తుందట, అందరూ ఐపీఎల్ చూడటంలో బిజీగా ఉన్నారా? గోవధ ఎక్కడ జరుగుతుంది, సనాతన ధర్మంలో ఏమవుతుంది, ఎక్కడ విగ్రహాలు పలగొట్టేస్తున్నారు, ఎక్కడ ఆలయాల్లో ఇబ్బంది జరుగుతుంది అనే వాళ్ళు ఎవరైనా ఉన్నారా? సమ్మర్ వస్తే చాలు ఆ డర్టీ ఎంటర్టైన్మెంట్ అన్ని ప్రారంభం. ఎందుకు మేము డర్టీ ఎంటర్టైన్మెంట్ అంటున్నాం అంటే ఎంత టైం వేస్ట్ అవుతుంది, దాంతోపాటు ఎంత ఎనర్జీ వేస్ట్ అవుతుంది. మీరు చూడండి, మేము కాలేజ్లో చదువుకునేటప్పుడు ఎప్పుడైతే ఈ ఐపీఎల్ మ్యాచెస్ ఉండేవో పిల్లలందరూ బెట్టింగ్స్ పెట్టేవాడు. దాంట్లో ఎంత డబ్బులు లాస్. వాళ్ళు ఏం అర్న్ చేయట్లేదు కదా స్టూడెంట్స్ అంటే, ఆ తల్లిదండ్రులు డబ్బులు పెడతారు. దాన్ని రికవర్ చేసుకోవడానికి అబద్ధాలు చెప్పటం, ఇంట్లో దొంగతనాలు చేయటం, బైక్లు అమ్మేసేయటం, ఇంకా పిచ్చివి ఎన్నో చేసుకుంటూ డ్రగ్స్ వాటికి వీటికి అలవాటు అయిపోవటం. మీరు చెప్పండి, ఒక ఆలయానికి, ఇందాక మనం చెప్పినట్టుగా ఒక ఆలయానికి వెళ్ళి లేదా ఒక ప్రవచనం విని లేదా ఒక భగవన్నామాన్ని చెప్తూ మారు మనసు పొంది మంచిగా జీవితంలో ముందుకెళ్తున్న వారు ఎంతమంది ఉన్నారు? ఎవరైనా క్రికెట్ మ్యాచ్ చూసి జీవితాన్ని మారిపోయిన వాళ్ళు ఉన్నారా మీకు తెలిసిన? ఎవరైనా లేరు స్వామి. సినిమా చూసి జీవితం మొత్తం మారిపోయింది, ఇంకా నా జీవితంలో నేను ధర్మానికి కట్టుబడి ఉంటాను, ఎప్పుడు నిజాయితీగా ఉంటాను అని సినిమా ఏమన్నా ఇన్స్పైర్ చేయగలుగుతుందా మనల్ని? కానీ ఒక్క ప్రవచనం వినటం వల్ల, మేము గీతాంజలి గారికి తెలుసు, మన ప్రోగ్రామ్స్ వినటం వల్ల, మంచి విషయాలు వినటం వల్ల ఎంతమంది జీవితాలలో మంచి మార్గంలోకి ముందుకెళ్తున్న వాళ్ళు, ఎంతమంది సూసైడ్ వరకు వెళ్ళి ఆ ఆలోచన మానుకొని మళ్ళీ తమ జీవితంలో ఉండే బాధ్యతలను సిన్సియర్గా తీసుకున్న వాళ్ళు మనకి 100,000 మంది తెలుసు. కాబట్టి ఒక మంచి పని, ఒక మంచి ప్రవచనం, ఒక మంచి ఆలయం, ఒక మంచి వ్యవస్థ, ఒక సంరక్షణ, మనందరం హిందూ సనాతన ధర్మానికి సంబంధించిన వాళ్ళందరూ కలిస్తే
తప్పకుండా గోవధ అనేది మనం ఆపగలుగుతాము. కానీ దాంట్లో ఫస్ట్ స్టెప్ ఏంటో తెలుసా? మనకి గోవుల యొక్క ఇంపార్టెన్స్ తెలియటం. ఇప్పుడు మనం ఇంతమంది ఉన్నాం, ఎంతమంది ఇక్కడ వారానికో 10 రోజులకో గోశాలకు వెళ్ళి గోసేవ చేసేవాళ్ళు ఎంతమంది అంటే ప్రశ్నార్థకమే. అదొక నియమంగా పెట్టుకోవాలి. కాబట్టి ఎంత మనం గోవుకి రెస్పెక్ట్ ఇచ్చి, ఎంత మనం గోవుకి సేవ చేయగలిగితే, మన సాయశక్తుల మీడియా పనిచేయాలి, సాధువులు పనిచేయాలి, జనాలందరూ పనిచేయాలి, అందరూ టుగెదర్గా పనిచేస్తే అప్పుడు మనం గవర్నమెంట్లో మార్పు అనేది తీసుకొని రాగలుగుతాం అనమాట. అందుకే మంచి గవర్నమెంట్ అవసరం మనకి. ఎవరైతే ధర్మానికి కట్టుబడి ఉంటారో, ఎవరైతే ధర్మం కోసం కనీసం ఆలోచిస్తున్నారో అటువంటి వాళ్ళని మనం ఎన్నుకోగలిగితే మన సనాతన ధర్మం ముందుకెళ్తుంది. లేకపోతే మన అందరం చేతులు ముడుచుకొని చూడాల్సి వస్తుంది ప్రపంచంలో ఏం జరగబోతుంది అని. అంటే గోవధకు శాశ్వత పరిష్కారం లేదంటారా? ఉంది. హిందూ జాగరూకం అవ్వాలి, హిందువులు మేల్కోవాలి. ఎప్పుడైతే హిందువు మేల్కొంటాడో అప్పుడు గోవధ తప్పకుండా నిషేధింపబడుతుంది, గో సంరక్షణ అనేది జరుగుతుంది. మీరు ఇందాక ఒక మంచి మాట అన్నారు ప్రభుజీ, ఎంతో కొంత సమయం అయినా మనం గడపగలిగితే బాగుంటుంది అని. వారానికి ఒక్కసారి కానీ, వారానికి 10 రోజులకి 15 రోజులకి కమ్సే కమ్ 1 మంత్లో ఒక్కసారైనా రండి గోశాలకి. ఎన్ని గోశాలలు ఉన్నాయి. మేము చిన్నప్పుడు మేము ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు మా ఇంటి పక్కనే గోశాల ఉండేదన్నమాట. ప్రతిరోజు వెళ్తూ ఉండేవాళ్ళం. అక్కడ లక్ష్మి సరస్వతి 2 ఆవులు ఉండేవి. వాళ్ళిద్దరికి రోజు మేము ఏదో ఒకటి తినిపించటము, తర్వాత అక్కడ ఉండే క్లీనింగ్ చేయటం, ఏదో ఒకటి. మేము ఆ టైంకి కానీ రాకపోతే అవి ఇలా రెస్ట్లెస్ అయిపోయావు అనమాట. మనం చూడంగానే పరిగెత్తుకుంటూ వచ్చేసేది మన దగ్గరికి. అలా గోసేవ చేసుకుంటాము అని అందరూ ఒక సంకల్పం ఉందనుకోండి, మరి తప్పకుండా ఆ సంరక్షణ అనేది జరుగుతుంది. కాబట్టి ఫస్ట్ చేంజ్ షుడ్ కమ్ ఫ్రమ్ విత్ ఇన్ కదా. ఫస్ట్ మనం ఒక్క అడుగు ముందుకేస్తే దాన్ని చూసి భగవంతుడు కూడా రెసిప్రొకేట్ అవుతారు మనతో పాటు. ఖచ్చితంగా ప్రయత్నిస్తాం రోజు. మేము కూడా వారానికి ఒకసారో 10 రోజులకు ఒకసారో గోశాలకు వెళ్ళి గోసేవ చేసుకుంటాం. చాలా మహద్భాగ్యం. నమస్కారం. హరే కృష్ణ.